వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. మనము కనికరం కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికర సంపన్నుడు. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే 2వ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఎదుటివారి ఎడల మనము హింసాభావంతో శాడిజం ప్రదర్శించి వాళ్ళని హింసిస్తున్నామా? కొంతమంది ఉంటారు, వారు ఎదుటివారు హింసించబడుతుంటే మన ద్వారా హింసింపబడుతున్నప్పుడు మనం చాలా సంతోషించేవారుగా కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి శాడిజం, అలాంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి హృదయం, మనస్సు, ఆలోచనలు ప్రతి ఒక్కరు విడిచిపెట్టాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఒకవేళ విడిచిపెట్టలేదా, ఒకవేళ మన వలన, నీ వలన ఎదుటివాడి ఇబ్బంది పడ్డా, హింసింపబడ్డా, ఒక దినం వస్తుంది అంతకంటే ఎక్కువ భయంకరమైనటువంటి బాధలు పడాల్సి వస్తుందని ప్రభు వాక్యము సెలవిస్తుంది. లూకా సువార్తలో అబ్రహాము రోమును ఆనుకున్నటువంటి లాజరుని చూసి ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన విరేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. కాబట్టి కనికరము లేని ఆ ధనవంతుడు లాజరు ఎడల ఏమాత్రం కనికరం చూపించలేదండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞను తప్పిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తను భయంకరమైన నరకయాతనలో పడిపోయి తను వేదన పడుతున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం కనికరం కలిగి ఉందామా? అదే మీకా 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనికరం కలిగి ఉందామా? దేవుని బిడ్డరా, కొంతమంది చిన్నపిల్లల్ని హింసిస్తుంటారు. భార్య భర్తని, భర్త భార్యని, పిల్లల తల్లిదండ్రులు పిల్లలని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు. దేవుని బిడ్డరా, గమనించండి. కాబట్టి అలాంటి హింసా ప్రవృత్తి కలిగి ఉంటే ఒక దినం వస్తుంది అంతకు 2 అంతకు 100 అనుభవించాల్సి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 28వ సామెతలు 13లో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్జిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మన అతిక్రమాలు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టేసేద్దాం. తద్వారా దేవుడిచ్చే కనికరాన్ని మనం